హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్విత వండర్స్. వినాయక చవితి పండుగ వచ్చేసిందంటే ప్రతి వీధిలోనూ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు కదండి. అలా నేను కొన్ని చోట్ల విగ్రహాలను వీడియో తీశానండి. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చూసిన కొన్ని విగ్రహాలు అయితే ఓన్లీ పూలతోనూ, కొన్ని చోట్ల ఓన్లీ లైటింగ్స్తో, కొన్ని చోట్ల ఓన్లీ క్లాత్తో డెకరేట్ చేశారండి. వాటిలో కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు, చూసేయండి. ఇది వచ్చేసి ఎస్వి నగర్లోనండి వినాయకుడిది. నెక్స్ట్ ఇది రెడ్డి కాలనీలోని వినాయకుని విగ్రహము ఇలా ఉంది. చూడండి, ఓన్లీ బెలూన్స్, ఎల్లో కలర్ క్లాత్ థీమ్ పెట్టారు వీళ్ళు. నో ఫ్లవర్స్ అండి, ఎక్కడ ఫ్లవర్స్ కనిపించలేదు నాకు ఈ థీమ్లో. ఓన్లీ గణపయ్య మెడలో ఫ్లవర్స్ తప్ప నాకు ఎక్కడ ఫ్లవర్స్ కనిపించలేదు. మీరు ఇక్కడ గణపతిని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే గణపతి హాఫ్, శివయ్య హాఫ్ ఉన్నారండి. ఈ కాలనీలో ఇలా తీసుకున్నారు గణపయ్యను. నెక్స్ట్ వచ్చేసి శంకరాపురం గణపతి అండి. ఇదిగో చూసేయండి మీరు కూడా. ఇదేనండి శంకరాపురంలో ఉన్న విఘ్నేశ్వరుడు. ఈయన అలంకరణ వచ్చేసి ఇలా ఉందండి. ఇదిగోండి, వీళ్ళ థీమ్ వచ్చేసి జ్యోతిర్లింగాలండి. జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఉన్నాయి ఏర్పాటు చేశారు. ఈ గణపతి వచ్చేసి కోఆపరేటివ్ కాలనీ అండి. వీళ్ళ డెకరేషన్ ఇలా ఉంది. ఈ కాలనీలో లక్కీ డిప్ ఇచ్చారండి, 20 రూపీస్ అంతా. ఈ ఏరియా వచ్చేసి రాజారెడ్డి వీధి. ఇక్కడ ఎలా ఉందండి డెకరేషన్ వచ్చేసి. ఇక్కడ కొంచెం కొత్తగా అనిపించింది నాకు ఈ డెకరేషన్ చూడగానే. విగ్రహం నిలబెట్టారు బయట.
చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.